స్వామి, నేను మా బావ చేత 3 లక్షలు ఖర్చు పెట్టించి ఎక్విప్మెంట్ కొనిపించాను స్వామి, యూట్యూబ్ వీడియోస్ కోసమని. యూట్యూబ్ ఏమో లేదు, వీడియోస్ ఆపేసాం. ఎలా అయినా మా బావని డేవియేట్ చేయాలా చూడు స్వామి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. హై, మా పిన్ని కాల్ చేస్తుంది. మా పిన్ని ఫెమినిజం కోసం పోరాడుతుంది, ఆడవాళ్ళ హక్కుల కోసం ఫైట్ చేస్తుంది. మా బావకి మా పిన్ని అంటే చాలా భయం, ఎందుకంటే మా పిన్ని లా పాయింట్స్ మాట్లాడుతుంది. కానీ అలా అని మా పిన్ని లాయర్ కాదు సుమి. హలో రమ్య. హలో పిన్ని, ఎలా ఉన్నావు? చాలా రోజులకు ఫోన్ చేసావు. నేను బాగానే ఉన్నానే, కాకపోతే ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాను. అయినా కోర్టు ఇల్లు ఇల్లు కోర్టు అని తిరుగుతున్నాను, అందుకే ఎవరితోనూ టచ్లో లేను. ఏం పిన్ని, ఏమైంది? మన ఆడవాళ్ళ హక్కులకు భంగం కలగకూడదని తిరుగుతున్నాను. అయినా నీకేం తెలియదేం కాదు కదే. నాకు తెలిసి పిన్ని నీ గురించి, మన ఆడవాళ్ళకి ఎక్కడ ఏ కష్టం వచ్చినా నువ్వు ఉంటావని. అదే మరి నీ పెళ్ళి అంటే. అది సరే కానీ నువ్వు అల్లుడు గారు కొన్ని రోజులు మా ఇంటికి రండి. మీ బాబాయ్ కూడా ఏదో ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళారు, ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. సరే పిన్ని, ఇప్పుడే బయలుదేరుతున్నాం. తొందరగా వచ్చేయండి అయితే. ఉంటాను, బాయ్. థ్యాంక్ యూ దేవుడా, ఇలా కోరుకున్నా లేదో అలా పరిష్కారం ఇచ్చావు. పెద్ద స్కెచ్చే. లైట్, ట్రైపాడ్, మైక్, కెమెరా అన్నారు. 3 లక్షలు పెట్టి మొత్తం ఎక్విప్మెంట్ కొనిపించింది. ఇప్పుడు యూట్యూబ్ లేదు, ఏ పాడు లేదు. అసలు దీనికి బావా బావా, మా పిన్ని అర్జెంట్గా మన ఇద్దరిని ఇంటికి రమ్మంటుంది బావా. ఎంత అర్జెంట్ దేనికి? పిన్ని లైన్ లో ఉంది బావా, పట్టుందా? సారీ ఓకే ఓకే. A few moments later. ఇంతకు మీ పిన్ని ఎందుకు అర్జెంట్గా రమ్మన్నారు? బావా బావా కారాబ్బా, పళ్ళు తీసుకోవాలి. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? పిన్ని కోసం పళ్ళు తీసుకోవాలి బావా, కారాబ్బా. అవునవునా, సరే ఓకే ఓకే. A few inches later. మా బాబాయ్ హైదరాబాద్ వెళ్ళారంట, మా పిన్నికి తోడుగా ఉంటావు అనేసి మనల్ని రమ్మన్నది. నీ జనం మారవా? నేను అంత కంగారు పడ్డాను నీకు తెలుసా? 3 days హాలిడేస్ పెట్టి మరి వచ్చాను, వర్క్ చాలా పెండింగ్ ఉండిపోయింది. చా, ఎన్నిసార్లు చెప్పిన అంతే. అత్తయ్య గారు బాగున్నారా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్. నమస్తే అల్లుడు గారు. బాగున్నారా? నాకే బేషుగా ఉన్నాను. మీరే దగ్గరుండి కూడా అసలు రావడం మానేశారు. రండి రండి. నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను ఇక్కడికి వెళ్దామని, కానీ రమ్య ఒప్పుకోదు. అవునా రమ్య? రే రే రేపు చాలా పాపం రా రే. చాలా పాపం రా. అదేం లేదు పిన్ని, ఇంకేంటి సంగతిలో? ఉండరా, డోర్ వేసి వస్తాను. సరే. ఇంకేంటి, అమ్మ కాల్ చేస్తుందా నీకు? చేస్తుంది కానీ నువ్వేంట్రా అంత సన్నగా అయిపోయావు తల్లి? నీకు ఇది తెలియాలంటే అటు చూడు పిన్ని. అది పిన్ని జరిగింది. అవునా? ఒక 3 లక్షల కోసం నిన్ను కొట్టడానికి ట్రై చేస్తాడా? అంత ధైర్యం అల్లుడికి? అవును పిన్ని. ఊరుకోరా తల్లి, ఊరుకో. తరతరాలుగా యుగ యుగాలుగా ఈ మగవాళ్ళని ఆడవాళ్ళని తొక్కేస్తున్నారు. ఎలాగైనా అల్లుడి గారికి మనమే బుద్ధి చెప్పాలి. అయినా నువ్వు ఇంత మెత్తగా ఉంటే ఎలారా తల్లి? నువ్వు ఈ భావన గ్రిప్లో పెట్టుకోవడం నేర్చుకోవాలి. నేను మెత్తకే పిన్ని, నువ్వే నాకు ఎలాగైనా దారి చూపించాలి. చూపిస్తాను. సరైన టైంకే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక చూసుకో, ఈ పిన్ని కూతురు దెబ్బ అల్లుడు. అబ్బో! సరే పిన్ని. సరే పిన్ని కాదు, సరే కామ్రేడ్ అను. కామ్రేడా? కామ్రేడ్ అంటే ఏంటి? ఏమో నాకేం తెలుసు, అందరూ అంటున్నారని నేను అనేసాను అంతే.
సరే కామ్రేడ్. అది కామ్రేడ్. పిన్ని ఏమైనా సాయం చేసిరా? ఏం అక్కర్లేదురా తల్లి, నువ్వు వచ్చి ఇలా కూర్చో, నేను వెళ్ళి చిక్కుడుకాయలు తెస్తాను. సరే. పిన్ని ఎందుకు ఈ ప్లాన్ ఏంటి? అల్లుడు ఏదో పెద్ద తెనాలి రామకృష్ణ అయినట్టు ప్లాన్ ఏంటని అడుగుతున్నావా? ఆ సమయానికి ఏం తోస్తే అది ఫాలో అయిపోవడమే. నువ్వు నన్ను ఫాలో అయిపో. అంతే కామ్రేడ్, మా బావయ్యే పెద్ద తెంగరోడు, పెద్ద ప్లానింగ్ ఏం అవసరం లేదు. నువ్వు స్టార్ట్ చేయి కామ్రేడ్, నీ తల్లుకుపోతాను. ఎంతకి తెగించారా? అది అలా ఉండాలి కామ్రేడ్. ఏంటి పిన్ని కూతుళ్ళు ఇద్దరు బాగా డీప్ డిస్కషన్లో ఉన్నారు? రండి అల్లుడు గారు, మీ గురించే వెయిటింగ్. నా గురించి వెయిటింగా? దేనికి? అలా కాదు బావా, నువ్వు ఎలానా వస్తున్నావు కదా, వెయిట్ చేస్తున్నాం అంటుంది పిన్ని. వాటే ఇప్పుడు చెప్తా. ఎందుకు అత్తయ్య గారు మోడలేషన్ మారింది? మారతాయి అల్లుడు, ఇక నుంచి అన్నీ మారతాయి. అన్నీ మారుతాయి అని చెప్పి గౌరవం మర్చిపోయి గౌరవ తీసేశారు. అత్తయ్య గారు మీరు ఒకటి మర్చిపోయారు. ఏమిటి? గారు తీసేసి అల్లుడు అనేస్తున్నారు. ఇక నుంచి గారెలే కాదు, బూరెలు కూడా ఉండవు. గార్లు బూర్లు అని చెప్పి బొగ్గకిళ్ళేశారు. చూడండి ఎలా కమిలిపోయిందో. బుగ్గే కాదు, నువ్వు చేసిన పనికి ఒళ్ళంతా కమిలిపోవాలి. నేనేం చేశాను అత్తయ్య గారు? నేను ఇప్పుడు నేను ఎరగని మా అమ్మాయిని నీ చేతిలో పెడితే నువ్వేం చేసావు? దానిపైన చేయెత్తుతావా? నేనా? బిగ్ బాస్ వీడియో ప్లీజ్. అదేంటి అలా దొరికిసాను? నీకేం తెలుసు పిన్ని, నీకేం తెలుసు? ఎన్నో కష్టాలు, ఎన్నో టార్చర్లు పిన్ని. ఏం టార్చర్ నేను చేశానా? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఇదిగో అల్లుడు, అమ్మాయే కదా అని చులకనగా చూసావంటే నీ పీక కోసం. వద్దు, నాకు ఈ బతుకొద్దు. మీ అమ్మాయి ఎలా చెప్తా అలా వింటాను. మీ అమ్మాయి వెనకతలు ఉంటాను. మీ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఇస్తాను. అలా రా త్రోవలకు. నువ్వు రమ్య అని పిల్లగాని చేతులు కట్టుకొని అమ్మని వినయంగా చెప్పు బావా, ఏంటి బావా అని అడగడానికి పాతకాలపు అమ్మాయిని అనుకుంటున్నావా? రమ్యడా నా దారి, మా పిన్ని దారి. యు బెటర్ డోంట్ కమ్ ఇన్ అవర్ వే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా కంటెంట్ మీకు నచ్చుతున్నాయా? లేదు అంటే మీకేమైనా బెటర్గా ఐడియా వచ్చి వీళ్ళు ఇలాంటి కంటెంట్ చేస్తే కామెడీ బాగుంటుంది అని చెప్పేసి మీకేమైనా అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాం. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్యన యూట్యూబ్లో ఒక కొత్త ఆప్షన్ వస్తుంది, హైప్ అని. ఆ హైప్ అని మీరు క్లిక్ చేస్తే యూట్యూబ్ ఇంకా కొంతమందికి బూస్ట్ చేస్తుంది. సో మీరు ఆ విధంగా మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి, ఓన్లీ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రెడీ? అదేంటి రెడీ 3, 2, 1 స్టార్ట్ అంటావు కదా? ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇద్దరు కనిపిస్తాం. నార్మల్ రెడీ అంటే స్టార్ట్ చేసేయచ్చు కదా. వర్క్ చాలా పెండింగ్ ఉండిపోయింది. 3 days హాలిడేస్ పెండింగ్ వచ్చాను. 3 days హాలిడేస్ పెండింగ్ వచ్చాను. నేను బేసిక్గా ఉన్నాను, మీరే దగ్గర ఉండి అసలు రావడం మానేశారు. రండి రండి. థ్యాంక్. నా డైలాగ్ ఏంటది మీ డైలాగ్? అత్తయ్య గారు బాగున్నారా? నమస్తే, బాగున్నాను అల్లుడు గారు. మీరు ఫస్ట్ అత్తయ్య గారు బాగున్నారా అని అన్నాను సరే. ఇక నుంచి గారెలు కాదు కదా, బూరెలు కూడా ఉండవు. అబ్బా, గార్లు బూర్లు అని చెప్పేసి బొక్క కిల్లేశారు. అయినా నువ్వు గారు అని చెప్పలేదే, అందుకే గౌరవం అని వస్తుంది. గార్లు బూర్లు అని చెప్పి బొక్క కిల్లేశారు. దెబ్బకి కమిలిపోయింది. కమలాల్సింది బుగ్గలే కాదు, నువ్వు చేసిన పనికి. గార్లు బూర్లు అని చెప్పి బొగ్గెందుకు? అందుకే కట్. చూస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రమ్య హరీష్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.